హలో అండి. చూడండి నేను షేప్ పట్టీలకి ఎలా అటాచ్ చేస్తానని. పైనేమో మెయిన్ పార్టు వెనకాలేమో ప్యాంట్ పీస్‌లు అలా వేస్తాను. మధ్యలో మళ్ళీ లైనింగ్ వస్తది. ఎందుకంటే కొన్ని కొన్ని ట్రాన్స్‌పరెంట్ క్లాతులుంటాయి గదా! కనిపిస్తదని చెప్పేసి లోపల మళ్ళీ నేను లైనింగ్ క్లాత్ వేసి తర్వాత వెనకాల నేను ప్యాంట్ పీసులు గానీ ఏమన్నా వేస్తూ ఉంటాను. షేప్ పట్టీ అనేది బాగా అంటే లావుగా, స్టిఫ్‌గా ఉంటది గదా! అని చెప్పేసి నేను మొత్తం 4 వేస్తాను. లైనింగు 2 లైనింగులు, ఒకటేమో మెయిన్ పార్ట్, ఇంకోటేమో ప్యాంట్ పీసు. అలాగే ఏదన్నా కొంచెం లావుగా ఉంటాయి గదా! యూనిఫార్మ్స్ అలా వేస్తూ ఉంటాను. అప్పుడు షేప్ పట్టీ అనేది చాలా బావుంటుంది. చూడండి హ్యాండ్స్‌కేమో నేను ఇలా పైపింగ్ అయితే వేసి రెడీ చేశాను. 2 హ్యాండ్స్ అయితే రెడీ చేశాననమాట. ఆ బ్లౌజ్ కుట్టడానికి. ఇంకా చూడండి నేను షేప్ పట్టీ కుట్టిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి మీరే చూడండి. బ్యాక్ సైడ్ ఏమో చూడండి లైనింగే వస్తది. లోపల మళ్ళీ 3 లేయర్స్ ఉన్నాయి. మొత్తం 4 అయితే వేస్తా నేను. షేప్ పట్టీలు బాగా స్టిఫ్‌గా ఉంటాయని చెప్పేసి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.